ఆంధ్రప్రదేశ్లో బాపట్లలో జరిగినటువంటి ఒక గొప్ప సంఘటన, అద్భుతాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశతో ఉన్నాను. బాపట్లలో ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి ఒక ప్రొఫెసర్ గారికి ఒక యవన స్త్రీ ఉంది. ఆ యవన స్త్రీకి కాళ్ళు చేతులు అవేమీ పనిచేయవు. ఒక మంచం మీదే అలాగా పడుకుని తన జీవితాన్ని గడిపేటువంటి ఒక వింతైనటువంటి జబ్బు సడన్గా వచ్చి ఆమె ఎంతో నిరాశకు గురైనప్పటికీ దేవుని యొక్క కృపను బట్టి దేవునిని తెలుసుకుని విశ్వసించి తన అన్య కుటుంబంలో నుంచి అద్భుతమైనటువంటి రక్షణ సంతోషాన్ని తను అనుభవించగలిగింది. వారు అన్యుల కుటుంబంలో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని దేవుడు ఎంత గొప్పగా దర్శించాడో, ఆ మంచం మీదే పడుకుని తన కాలాన్ని గడుపుతూ ఉన్నటువంటి యవన స్త్రీ దేవుని రక్షణలోకి వచ్చింది. దేవుని కృప ఆ యొక్క యవన స్త్రీ మీద ఆవరించింది. ఆమె పేరు శ్రీదేవి. బాపట్ల, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బాపట్లలో ఆమె జీవిస్తుంది. ప్రస్తుతం బాపట్ల జిల్లాగా ఉన్నటువంటి బాపట్లలో తన తండ్రి ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు, రిటైర్డ్ అయిపోయారు. ఆమెకు అన్ని పనులు తండ్రి గారే చూసుకునేవారు. టాయిలెట్ అవ్వడం కానీ, మరి ఆమెను ఫ్రెష్ అప్ చేయడం కానీ, ఇవన్నీ కార్యక్రమాలు తన తండ్రి గారి దగ్గరుండి చూసుకునేవారు. అయితే శ్రీదేవి ఆమె ఆ మంచం మీద పడుకుంటూ తన కాలాన్ని ముగించాలని అనుకోలేదు. తను అలాగా మంచం మీద పడుకుని దేవుని వాక్యాన్ని పఠిస్తూ ధ్యానిస్తూ విశ్వాసానికి కారణమైనటువంటి అంశాలు బుక్స్ ఎన్నో చదువుతూ ఎట్టకేలకు నేను దేవుని సేవ చేయాలి అని నిర్ణయించుకుంది. అయితే దేవుని సేవ చేయడానికి ఎక్కడికి తను వెళ్ళలేదు, మంచం మీద నుంచి లేవలేదు. అటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఎలా చేయాలి అని అనుకుంది. అయితే ప్రియులారా, మరొక సేదు అనుభవము, సేదు సంఘటన ఏంటంటే, తన తండ్రి గారు కూడా దేవుని యొక్క సన్నిధిలో మరి నిద్రించారు. నిద్రించిన తర్వాత శ్రీదేవి ఒంటరిగా తను ఏమీ చేయలేనటువంటి పరిస్థితి అయిపోయింది. చాలా డిప్రెషన్, నిరాశ కలిగి ఉండాలి. కానీ తను ధైర్యంగా మరి ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే, తండ్రి గారు చనిపోయేటప్పుడు తను కొంత అమౌంట్ని బ్యాంకులో డిపాజిట్ చేశాడు. ఆ యవన స్త్రీ శ్రీదేవి పేరున. ఆ శ్రీదేవి పేరున డిపాజిట్ చేసినటువంటి ఆ అమౌంట్ని కొంచెం కొంచెం తీసుకుంటూ ఆమె దేవుని సేవ చేయాలని నిర్ణయించుకుంది. తన కాలాన్ని దేవుని సేవ చేస్తూ ముగించాలని తను అనుకుంది. కాళ్ళు కలవు, చేతులు కదలవు, బాడీ మూవ్మెంట్ ఉండదు. జస్ట్ అలాగా ఆమె మంచం మీద పడుకుని వాక్యాన్ని చదవటం తప్ప ఏమీ చేయలేదు. అయ్యో, నిజంగా ఎంత భయంకరమైన సంఘటన అంటే, దోమ కుట్టిన తన చేతులతో దోమని తరుముకోలేని, లేదంటే రిమూవ్ చేసుకోలేనటువంటి పరిస్థితి. అంత భయంకరమైనటువంటి జబ్బు, వింతైన జబ్బుతో బాధపడుతున్నటువంటి శ్రీదేవి ఎప్పుడు కూడా ఆత్మలో, లేదంటే తన యొక్క తనకు తానే ఎప్పుడు కూడా బాధపడినటువంటి సంఘటన లేదు. ఎలాగైనా దేవుని సేవ చేయాలి, ఎలాగైనా దేవుని సేవ చేయాలనేటువంటి దృఢమైన సంకల్పంతో తను ఉంది. అయితే పిల్లరా, ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే, తండ్రి గారు దాచి ఉంచినటువంటి ఆ కొంత సొమ్మును ఒక రిక్షావానితో ఒప్పందం కుదుర్చుకుని రోజుకి ఆ బెడ్ని తీసుకెళ్ళి రిక్షా మీద రోజు ఒక సెంటర్లో, బాపట్ల పరిసర ప్రాంతాల్లో ఒక సెంటర్లో కాసేపు అలాగా ఆ బెడ్తో శ్రీదేవిని తీసుకెళ్ళి పడుకోబెట్టేవాడు. శ్రీదేవి మంచం మీదే పడుకుని, ఆ యొక్క బెడ్ మీదే పడుకుని అనేక మందికి దేవుని సువార్త అరిచి చెప్పేది. కరపత్రాలు ప్రింట్ చేయించుకుని తన సొంత డబ్బులతో కరపత్రాలు పంచి దేవుని యొక్క సేవను విస్తారముగా చేసినటువంటి ఒక గొప్ప యవ్వన స్త్రీ, ఒక వింతైన జబ్బు కలిగినటువంటి, మంచం మీద నుంచి లేవలేనటువంటి పరిస్థితి కలిగినటువంటి ఒక స్త్రీ ఎంత గొప్ప సేవ చేసిందంటే, బాపట్ల పరిసర ప్రాంతాల్లో, అన్ని ప్రాంతాల్లో రోజుకి కాసేపు ఆ బెడ్ మీదే పడుకుని దేవుని సువార్త ప్రకటించేది. ధైర్యంగా దేవుని సువార్త ప్రకటించింది. ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి ఒక యవన స్త్రీ
ఏ ఆధారము లేనటువంటి ఒక యవ్వన స్త్రీ, బెడ్ మీద నుంచి లేవలేనటువంటి యవ్వన స్త్రీ, కాళ్ళు చేతులు పనిచేయనటువంటి యవ్వన స్త్రీ అద్భుతమైనటువంటి దేవుని సేవ చేసి తన కాలాన్ని ముగించింది. పిల్లరా, ఎంత గొప్ప సాక్ష్యం మన రాష్ట్రంలోనే ఉంది చూడండి. ఆమె సేవలో సుమారుగా 600 మంది దేవుని నమ్ముకున్నారు. బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితుల్లో సేవ చేసినటువంటి ఒక యవ్వన స్త్రీ చేసినటువంటి ఆ సేవలో 600 మంది పైగా దేవుని నమ్ముకుని రక్షణ పొందారు. 23 మంది సేవకులని తయారు చేసినటువంటి ఒక గొప్ప విశ్వాస యోధురాలు శ్రీదేవి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అన్నీ కలిగి ఉన్నటువంటి మనము, మంచి అనుకూలమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి మనము ఇంకా ఎంత బాగా సేవ చెయ్యాలో మనం ఆలోచించుకోవాలి, సిగ్గుపడాలి. దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని శ్రీదేవి ద్వారా జరిగించాడు. రోడ్ల మీద సిగ్గు లేకుండా మంచం మీద బెడ్ మీదే పడుకుని దేవుని సువార్త సేవ చేస్తూ తన కాలాన్ని ముగించినటువంటి శ్రీదేవి మన కళ్ళ ఎదుటే నిలబడి సాక్ష్యాన్ని సజీవంగా ఉంచింది. ఆ సాక్ష్యాన్ని ఆధారం చేసుకుని అన్నీ కలిగినటువంటి మనము ఇంక ఎంత బాగా సేవ చేయాలో ఆలోచించేద్దాం.